ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేషన్ బియ్యం అక్రమాలపై కొరడా ఝళిపించింది. సిఐడి విచారణకు ఆదేశించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1066 కేసులు నమోదు చేశారు. 1,20,00,000 టన్నుల బియ్యం అక్రమ రవాణా జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. పందికొక్కుల్లా పేదల బియ్యాన్ని తరలిస్తున్న వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు నాదెండ్ల. ఇప్పటికే కాకినాడ పోర్టులో రేషన్ అక్రమ రవాణా జరిగినట్టు తెలుస్తోంది. సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిపోయాయి. దీంతో బియ్యం దొంగలను పట్టుకునే పనిలో పడింది ఏపీ సర్కార్. విశాఖ పోర్టుపై దృష్టి పెట్టామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు లైవ్లో అందిస్తారు. దత్తు, మొత్తానికి ఏపీ సర్కార్ ఈ రేషన్ బియ్యం అక్రమాలు ఏదైతే ఉందో వాటిపైన కొరడా జడిపిస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ భారీగానే ఉందని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా రోజా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంది. ఇప్పటిదాకా రేషన్ మాఫియా అనేది ఎవరు మాఫియా జరుగుతుంది అనుకున్నారు తప్ప దాని మూలాలేంటి, క్షేత్రస్థాయిలో ఏ విధంగా వేళ్ళు నూటి ఓ నూరుకు పోయింది అన్న విషయాన్ని ఎవరు గమనించలేదు. అయితే పవన్ కళ్యాణ్ కూడా మొదట్లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, దాని తర్వాత నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెద్ద ఎత్తున రైడింగ్ చేశారు. ఇప్పుడు ఏదైతే కాకినాడ పోర్టు ఉందో ఆ కాకినాడ పోర్టులోనే వేలాది లక్షలాది మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా పట్టుకున్నారు. ఆ బియ్యం పట్టుకున్న తర్వాత ఆహార భద్రతా చట్టంలో భాగంగా వీకంతా ఈ నిల్వ చేసినటువంటి ఈ సో మెనీ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు బ్యాంక్ గ్యారెంటీ చూపించి ఇదే బియ్యాన్ని మళ్ళీ షిప్ లోకి పంపించారు. ఆ పవన్ కళ్యాణ్కి ఇదే ఆగ్రహం తెప్పించింది. మనం సీజ్ చేసిన బియ్యాన్ని మళ్ళీ తిరిగి అదే బియ్యాన్ని షిప్ లో పంపించడం అంటే ఇది ఎక్కడ పద్ధతి అని చెప్పి ఆయన సీరియస్ అవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ రేషన్ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళు కూడా కొత్తగా పందాలు ప్రారంభించారు. కాకినాడలో ఆల్రెడీ సీజ్ అవుతుంది, కాకినాడలో బాగా రైళ్లు జరుగుతాయని వాళ్ళు ఏం చేశారంటే వైజాగ్ పోర్ట్ నుండి కూడా దాదాపు మనకున్న సమాచారం ప్రకారం 150,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వైజాగ్ పోర్ట్ ద్వారా వాళ్ళు అక్రమంగా తరలించారని కూడా మనకి సమాచారం ఉంది. నిన్న కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం, అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఒకటిన తరలి వెళ్ళింది. ఏదైతే షెల్లా పనామా షిప్ ఉందో ఆ షిప్ లో పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. అది దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకెళ్లే కెపాసిటీ గల ఓడ. దాంట్లో 5 బ్లాక్లు ఉన్నాయి. ఒక్కొక్క బ్లాక్ లో దగ్గర 40,000 టన్నుల వరకు పడుతుందని చెప్పి మనకున్న అంచనా. ఆ షిప్ పొడవు విడ్త్ చూసుకుంటే సముద్ర మట్టానికి 20 అడుగుల లోపలికి లోతున ఉంది, 20 అడుగుల పైకి ఉంది. అంటే దాదాపు 40 అడుగుల ఎత్తున ఆ షిప్ వైశాల్యం ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ తనిఖీలు నిర్వహించినప్పుడు పైకి మాత్రమే చూడడం జరిగింది. అయితే దాని లోపల ఆ బస్తాలన్నింటినీ, షిప్ లో ఉన్నటువంటి బస్తాలన్నింటినీ తీసి తనిఖీ చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. వీళ్ళ మ్యాన్ పవర్ కూడా సరిపోదు. దాని అంతా తనిఖీ చేయాలంటే చాలా కష్టం. అయితే ఇప్పటిదాకా తనిఖీ చేసిన బియ్యంలో రేషన్ బియ్యం ఉన్నాయా లేదా, ఒకవేళ లేకపోతే కనుక ఈ విధంగా 27వ తారీఖు నుంచి ఈ ఓడలో తనిఖీలు జరుగుతున్నాయని చెప్పి అక్రమార్కులు లేకపోతే ఈ రేషన్ మాఫీ ఏదైతే ఉందో గుర్తించి ఆ బియ్యల్ని కిందకి మార్చారా, ఇలాంటి కోణాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు షిప్ ని సీజ్ ద షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ వెంటనే అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ షిప్ ను సీజ్ చేయాలంటే ఓన్లీ కస్టమ్స్ డిపార్ట్మెంట్ మాత్రమే ఉంది. కస్టమ్స్ డిపార్ట్మెంట్ కూడా విత్ కోర్ట్ పర్మిషన్ తో చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం చేయాలంటే సాధ్యం కాదు. ఏదే రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటే దానికి ఆస్కారం లేదు. ఒకవేళ షిప్ సీజ్ చేసిన షిప్ కి పర్ డేకి అప్రాక్సిమేట్ గా మనకున్న అంచనా ప్రకారం ఒక షిప్ కి 1 డే డెమరేజ్ వచ్చి 5 lakhs ఉంటుంది. ఒకవేళ ఎన్ని రోజులు కనుక దాన్ని మనం ఇక్కడ పోర్ట్ లో బెర్తలు అట్టే పెడితే ఆ డెమరేజ్ కడతారు. ఒకవేళ ఈ రేషన్ బియ్యం కాకపోతే దాని జరిగిన నష్టాన్ని ఏం చేయాలి, ఇలాగా చాలా కోణాల్లో ఆలోచించవలసి ఉంది రోజు. రైట్ దత్తు, థ్యాంక్ యూ. చూడండి సార్.